హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో ఖర్జూరం నువ్వుల లడ్డు. ఇది మనం రోజుకు ఒక లడ్డు కానీ తింటే మనకి బాడీలో కాల్షియం అది బాగా సమపాలలో ఉండేటట్లుగా చూసుకునేది. మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎవరైనా తినొచ్చు. కొద్దిగా షుగర్ పేషెంట్లకు కూడా మనకి షుగర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కాల్షియం బాగా పట్టిద్ది, ఎముకలు బలంగా అది ఉండిద్ది. మీకు తయారీ విధానం చేసి చూపిస్తాను. మనకి ఖర్జూరం నువ్వుల లడ్డూకి పెద్దగా ప్రాసెస్ కూడా ఎక్కువ ఏమి ఉండదండి. ఒక 10 నిమిషాలు, పావు గంట లోపలే రెడీ అయిపోయింది. మనకి ఎనర్జీ మట్టుకి చాలా మంచి ఎనర్జీ వచ్చే వంటకం ఇది. దీనికి నేను పావు కిలో నువ్వులు తీసుకున్నాం. బాదం పప్పు పౌడర్ చేసుకుందాం అండి. ఈ పౌడర్ని మరీ పౌడర్ లా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా చేసుకుంటే మనం తినేటప్పుడు పప్పులు అవి తగులుతూ ఉంటాయి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, మన హోమ్ మేడ్. దీనికి ఒక పావు కిలో డేట్స్ తీసుకుందాం. ఖర్జూరం అంటారు కదా, ఖర్జూరాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. యాలక్కాయల పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలో ఇప్పుడు నువ్వులు మనం హీట్ చేసుకుందాం. ఫస్ట్ మనం పావు కిలో తీసుకున్నాం కదండి, ఆ పావు కిలో నువ్వుల్ని వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టబాకండి, స్విమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఉంటే మనకి అన్ని దోరగా వేస్తాయి. దాంట్లో పచ్చివాసన అనేది పోయి బాగుంటుంది. ఇదిగోండి, మనం స్విమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఇట్లాగ వచ్చింది, లైట్గా వేగినట్లుగా. మరి ఇప్పుడు గ్యాస్ పై ఆఫ్ చేసుకుని మనం దీన్ని తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. నువ్వులు వేపుకున్నాం కదండి, అది మనకి కొద్దిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి పక్కన. తర్వాత పౌడర్ పట్టుకుందాం. అంతలోకి మనం కడాయి ఒకటి పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక బాదం పప్పు పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కూడా నేను బయట కొనింది కాదండి, ఇంట్లో తయారు చేసుకున్నది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసేసుకుందాం, బాదం పప్పు పౌడర్. దీన్ని స్విమ్లో పెట్టుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమం లోపలే మనం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ఉంటుంది కదా, అది దాంట్లో వేసేసుకుందాం. ఇది మంచి డ్రై ఫ్రూట్స్ కదండి, ఈ బాదం పప్పు, జీడిపప్పు, మనకి ఖర్జూరం, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మంచి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి కాల్షియం బాగా పట్టిద్ది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా మనం రోజుకి ఒక లడ్డు కానీ తింటే ఇది మంచి కాల్షియం మన ఒంటికి పట్టి. ఇప్పుడు అంతా సప్లిమెంటరీ టాబ్లెట్లు అవి లిక్విడ్లు వాడుతున్నారు కదా, దానికి అక్కర్లేకుండా మన ఇంట్లోనే చేసుకునేటట్లుగా అన్ని జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరమే కదా, ఈ మంచి కాల్షియం అది పట్టిద్ది ఒంటికి. టాబ్లెట్లు వాటితో కూడా పని లేకుండా సరిపోయింది. షుగర్ పేషెంట్లు కూడా మనం వాడేది షుగర్ లేదు కాబట్టి బాగానే ఒకరోజు ఒక లడ్డు తింటే మంచి హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఈ ఖర్జూరం వేసుకున్నాం కదండి, ఇది కొద్దిగా మెత్తపడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మెత్తపడిద్ది. అప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది దీంట్లో కలుపుకొని ఉండలాగా చేసుకుంటే సరిపోయింది. కొద్దిగా 5 to 10 minutes మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, మనం వేసుకున్న ఖర్జూరం బాగా స్విమ్లో పెట్టుకొని ఒక 5 to 6 minutes మనం అట్లాగా తిప్పుకుంటూ ఉంటే ఈ టైప్కి వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇది నువ్వుల పొడి, దాన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకుందాం. కలుపుకొని ఒక 5-6 యాలక్కాయలని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాము, దాన్ని వేసేసుకుందాం. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు, దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి. మనం 2 బాగా కలిసేటట్లుగా కలుపుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఏంటంటే
చల్లారిపోయిన తర్వాత మనకి లడ్డు అనేది రాదు. అందుకని చెప్పేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు లాగా కలిపేసుకొని పెట్టుకుంటే మనం ఒక నెల 2 నెలల పాటు మంచిగా స్టోరేజ్లో ఉండిద్ది. మన 2 నెలలు ఉంచట్లేదండి మన పిల్లలు. ఈ టేస్ట్కి కానీ అలవాటు పడితే మనం బాగా తొందరగా తినేస్తారు. మంచి ఎనర్జీ కూడా ఉండిద్ది కాబట్టి రోజుకి ఒక లడ్డు చిన్నపిల్లలకి ఫస్ట్లో కొద్దిగా మారం చేసినా తినమని చెప్పేసి మీరే అలవాటు చేయాలి. ఆర్గానిక్గా మనకి బాగా బలం వచ్చే ఫుడ్ ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవటం మంచిది. టాబ్లెట్లు వాటి జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇట్లా చేసి పెడితే వాళ్ళకి ఎముకలకి బలం ఉండిద్ది కదండి. వచ్చేవి హాలిడేస్ కాబట్టి రోజుకి ఒక లడ్డు తినేసేసి ఆడుతూ ఉంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ మనం చేసుకున్నట్లు ఉండిద్ది. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండల్లాగా చుట్టుకుందాం. మనం బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాం మనం. ఇదిగోండి మనకి కొద్దిగా చల్లారింది కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని మనం తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోండి. కొద్దిగానే మనకి ఉండలాగా రాకపోతే మనకి నూనె ఉంది, నెయ్యి ఉంది కదండి, ఇందాక మనం దీంట్లో కలుపుకున్న నెయ్యి, దాన్ని మనం కలుపుకుంటూ ఉంటే ఇదిగో కొద్దిగా లైట్గా నువ్వులు కానీ పైన ఇట్లాగా మనం ముంచుకుంటే అదొక స్టైల్గా కనిపించింది, మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లాగా పెట్టుకున్నాం. ఇట్లాగే ఒక 4-5 ఉండలు చేసుకొని పెట్టుకుందాం. ఇంట్లో హెల్దీగా మనకి ఎక్కడ బయట ఫుడ్ ఇప్పుడు మనం నమ్మలేం కదండి, అట్లా ఉంటున్నాయో ఏంటని చెప్పేసి మన ఇంట్లోనే హెల్దీగా చేసుకొని పిల్లలకి పెట్టుకుంటే బాగుంటుంది కదా. మంచి కలర్ఫుల్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోతున్నాయి, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఇదిగోండి మనకి బాగా రిచ్ ఎనర్జీ లెవెల్స్ ఉండే ఖర్జూరం నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. ఇది రోజుకు ఒకటి తినండి, మీకు మంచి బలం చేకూరుద్ది, కాల్షియం పెరిగిద్ది, ఎముకలు దృఢంగా ఉంటాయి. మనం బయట సప్లిమెంటరీ అవన్నీ కొనుక్కోక్కర్లేదు, ఇంట్లోనే తయారు చేసుకుని ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఐటెం అండి ఇది. సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఖర్జూరం నువ్వులు ఉండలు. మీరు కూడా ఇదే టైప్లో చేసుకొని మీకు ఎట్లా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి. మీ పిల్లలకు కూడా రోజుకు ఒకటి పెడుతూ ఉండండి. ఈ వంటకం కానీ మీకు బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకో నలుగురికి చెప్పండి బాగున్నాయి అని చెప్పేసి. మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.